గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. మీడియా ప్రతినిధి మండల మైనార్టీ అధ్యక్షులు షబ్బీర్ ఆధ్వర్యంలో భారీ ఘనంగా ఉచిత కంటి ఆపరేషన్ మెగా వైద్య శిబిరము కార్యక్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రముఖ ప్రధాన ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రంలో ప్రభుత్వ వైద్యశాల నందు జిల్లా అంధత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా మద్దనకుంట వాస్తవ్యులు స్వర్గీయ అస్మిత్ ఉన్నీసా, స్వర్గీయ అబ్దుల్ హమీద్ ఖాన్ జ్ఞాపకార్థం వీరి తనయుడు మీడియా ప్రతినిధి మండల మైనార్టీ అధ్యక్షులు ఏ షబ్బీర్ కె షబానా ఆధ్వర్యంలో కర్ణాటక బెంగళూరు శంకర్ కంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది సమక్షంలో ఉచిత కంటి ఆపరేషన్ మెగా వైద్య శిబిరము కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి పలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రముఖ ప్రధాన ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా కంటి రోగ సమస్యలు ఉన్నవారు, ముఖ్యముగా కంటి శుక్లములు ఉన్నవారికి పరీక్షలు, ఆపరేషన్లు, పేదవారికి పూర్తిగా ఆరోగ్య ఉచిత సేవ. దీంతోపాటు శిబిరంలో కంటి ఆపరేషన్లు అర్హులైన వారికి బెంగళూరుకు తీసుకువెళ్ళడానికి శంకర్ కంటి ఆసుపత్రి నందు ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడానికి అవకాశం చేసి కంటి నిపుణుల సలహాలతో కళ్ళలో ఉచిత లెన్స్ని కూడా అమర్చడానికి మరియు ఆపరేషన్ కొరకు వెళ్ళిన వారికి బెంగళూరులో భోజన వసతి మరియు ఇతర సౌకర్యములతో ఉచితంగా కల్పించడానికి అవకాశం చేసి చిన్నపిల్లలకు, వికలాంగులకు శిబిరంలో తగిన ప్రాధాన్యత కూడా కల్పించి ప్రత్యేకముగా కంటి రోగ సమస్యలు ఉన్నవారికి ఈ శిబిరంలో ఆరోగ్య వైద్య సేవలు, చికిత్సలు అందించడానికి అవకాశం చేయడం జరిగింది. ఈ తరుణంలో ప్రముఖ ప్రధాన ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ ఉచిత కంటి ఆపరేషన్ మెగా వైద్య శిబిరం పట్ల, మన ప్రాంత పేద ప్రజల కంటి సమస్యలు పరిష్కారం పట్ల మీడియా ప్రతినిధి మండల మైనార్టీ అధ్యక్షులు ఏ షబ్బీర్ చేస్తున్న సేవాభావం పట్ల చాలా సంతోషంగా ఉందని తెలిపి మండల అభివృద్ధికై పలు కార్యాలయాలను సందర్శించి ఈ విషయమై అభివృద్ధి పనులను చేపడుతున్నామని, మండల ప్రాంత అభివృద్ధికి పూర్తి సహకరిస్తామని పలు హామీలు ఇచ్చి అవి ఖచ్చితంగా నెరవేర్చి తీరుస్తామని తెలియజేసి తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఈ కార్యక్రమాల పట్ల పలువురు నాయకులు, అధికారులు ఉచిత కంటి ఆపరేషన్ మెగా వైద్య శిబిరం, కంటి రోగ సమస్యలు, వాటి పరిష్కారం పట్ల మీడియా ప్రతినిధి మైనార్టీ నాయకులు షబ్బీర్ సేవను గుర్తించి ముందు మరింత సేవలతో అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షిస్తూ తమ అభిప్రాయాలను తెలియజేశారు. తదనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు పాత్రికేయులు షబ్బీర్ పూలహారాలతో శాలువ కప్పి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసి తమ యొక్క సంతోషానందాన్ని వ్యక్తం చేశారు. తదుపరిగా ఈ సభ సమావేశానికి విచ్చేసినటువంటి నాయకులు, అధికారులు, మీడియా ప్రతినిధులు, పాత్రికేయులు మండల మైనార్టీ అధ్యక్షులు షబ్బీర్కు పూలహారాలతో, శాలువతో సన్మానించి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ క్రమంలో ఉచిత కంటి ఆపరేషన్ మెగా వైద్య శిబిరము గుడిబండ క్యాంపు నందు టోటల్ ఓపీడీ 172, అడ్వైజ్ ఫర్ సర్జరీ 117, అన్ఫిట్ 42, నాట్ వెల్లింగ్ 6, రెఫర్ టు BH 69, DM పేషెంట్ 8, HTN పేషెంట్ 6, అదర్స్ 0, 57 పేషెంట్స్, 5 అటెండర్. క్యాంపు రివ్యూ డేట్ నవంబర్ 15th. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, సింగిల్ విండో అధ్యక్షులు మద్దనకుంటప్ప, జిల్లా లింగాయత్ అధ్యక్షులు దుర్గేష్, జిల్లా SSL అధ్యక్షులు మంజునాథ్, మండల కన్వీనర్ లక్ష్మీ నరసింహప్ప, మాజీ హాస్పిటల్ కమిటీ చైర్మన్ శివకుమార్, ఎంపీటీసీ వనజ శశిధర్, మండల మైనార్టీ అధ్యక్షులు షబ్బీర్, మండల SSL అధ్యక్షులు శ్రీరామప్ప, సింగిల్ విండో డైరెక్టర్ ప్రకాష్, తహసీల్దార్ శ్రీధర్, ఈఓఆర్డి నాగరాజ్ నాయక్, RI నేలకోటప్ప, బాదిపల్లప్ప, గుడిబండ చెరువు సాగునీటి సంఘం అధ్యక్షులు నిరంజన్, చంద్రప్ప, నాగరాజు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, శంకర్ కంటి ఆసుపత్రి ఫీల్డ్ ఆఫీసర్ శివప్రకాష్, దాదాపు 10 మంది శంకర్ కంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది, మీడియా ప్రతినిధులు షబ్బీర్, సండ్లింగప్ప, నాగరాజ్, రంగనాథ్, శ్రీధర్, రాజ్ కుమార్, రాయుడు, తిప్పేస్వామి, రంగదామప్ప, అంజన్ ఇతర తదితరులు పాల్గొన్నారు.
ನಿಮ್ದೆಲ್ಲ ಆಯ್ತಮ್ಮ.
ಚೆಕ್ ಮಾಡಿ ಆಯ್ತಾ ಅದೇ ಕುತ್ಕೊಳ್ಳಿ ನಾವು ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಹಿಂದೆ ಹೋಗಿ ಸ್ವಲ್ಪ ಹಿಂದೆ ಹೋಗಿ ಮೊಬೈಲ್ ಆಯ್ತು ಆಯ್ತು ಕನ್ನಡಿಗ ಚೆಕ್ ಮಾಡಿ ನಮ್ಮ ಕಡೆ यहाँ पण प्रॉब्लेम जास्ती आता यहाँ पण प्रॉब्लेम जास्ती यहाँ पण कंट्रोल म्हणजे काम ಮಾಡಲ್ಲ इकडे ಬಂದ್ರೆ ಹಿಂದೆ ಹೋಗಿ ಸ್ವಲ್ಪ
ನಾರ್ಮಲ್ ಲೆವೆಲ್ ಬಾಡಿ ಒಂದೊಂದು ಫೋಟೋ ಹೊಡ್ತಾರೆ ಫೋಟೋ ತಗೊಂಡ್ರೆ ನೀವೆಲ್ಲ ಬೇಬಿ ಚೆಕ್ ಮಾಡಿಸಿದ್ರಮ್ಮ? ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಆಪರೇಷನ್ ಕಣ್ಣು ಪ್ರಾಬ್ಲಮ್ ಆಯ್ತಾ? ಕಣ್ಣು ಆಪರೇಷನ್ ಮಾಡ್ಸ್ಕೊಂಡ್ರಾ? ಸ್ವಲ್ಪ ದಾರಿ ಬಿಡಪ್ಪ. ಎಲ್ಲಾರು ನೋಡ್ತಾರೆ. ಎಲ್ಲಾರು ನೋಡ್ತಾರಮ್ಮ. ಎಲ್ಲಾರು ನೋಡ್ತಾರೆ. ಆಮೇಲೆ ಶುಗರ್ ಸರ್ ಇವತ್ತು ಬಸ್ ಬಂದಿದೆ. ಇಲ್ಲ ಯಾರು ತುಂಬಾ ವಯಸ್ಸಾಗಿರೋದು 2 ಗಂಟೆ ತಂದಿರೋರು ಫೋಟೋ ತೆಗಿಯಪ್ಪ. ತೆಗಿರೋ ಮೆಡಿಕಲ್ ಕ್ಯಾಂಪ್ ಚೆಕ್ ಮಾಡಿ ಶಂಕರ್
ನಮಸ್ತೆ ಸರ್. ಕೊಯಂಬತ್ತೂರು ಸ್ವಾಮೀಜಿ ಅವರು ಆಶ್ರಯ ಶ್ರೀ ಕಂಚಿ ಕಾಮಕೋಟೆ ಅಂತ ಮೆಡಿಕಲ್ ಟ್ರಸ್ಟ್ ಇದೆ. ಡಾಕ್ಟರ್ ರಾಧಾರಮಣ ಅಂತೇಳಿ ಅವರೇ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ರೆ 16 years ಮೇಲೆ ಆಯ್ತು ಕೊಯಂಬತ್ತೂರಲ್ಲಿ ಅವರು ಮತ್ತೆ ಒಂದೊಂದು ಅದು ಮತ್ತೆ ABT ಶುಗರ್ಸ್ ಮತ್ತೆ ಪೇಯಿಂಗ್ ಅಲ್ಲಿ ಬರ್ತಾ ಇರಲಿಲ್ಲ, ಆ ಅಮೌಂಟ್ ಇದಕ್ಕೆ ಆಗ್ತಾರೆ ಸರ್. ಈಗ ಆಮೇಲೆ ಒಂದು ಹಾಸ್ಪಿಟಲ್ ಮಾಡ್ರೆ ಬಹಳ ಬ್ಯಾಕ್ವರ್ಡ್ ಹೌದು ಸರ್. ಹೌದು ನೋಡ್ರಿ ಸರಿ ಸರ್. ಸುತ್ತಮುತ್ತ ಅಡಕ್ಷರ ಕ್ಯಾಂಪ್ ಮಾಡೋದು ನೀವು ನೋಡಿದೀನಿ ಸರ್. ವರಪ್ರಸಾದ್ ಮಾಡೋದು ನೀವು ನೋಡಿದೀನಿ ನಾನು. ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಕೋಆರ್ಡಿನೇಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಸರ್. ತುಂಬಾ ಒಳ್ಳೆ ಕೋಪರೇಷನ್ ನಮ್ಗೆ. ಹೌದು ಸರ್, ತುಂಬಾ ಒಳ್ಳೆ ಕೋಪರೇಷನ್. ಎಲ್ಲಿ ಮಾಡಿ ಇಲ್ಲಿ ಮಾಡಿ ಅಲ್ಲಿ ಮಾಡಿ ತುಂಬಾ ಸರ್ವಿಸ್ ಮೈಂಡ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್. ದಿನ ಕೆಲಸ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ ಸರ್. ಕೋಪರೇಷನ್ ಚೆನ್ನಾಗಿದೆ. ಸರ್ ಬನ್ನಿ ಬನ್ನಿ ಸರ್. ಬನ್ನಿ ಸರ್. ಏನ್ ತೊಂದ್ರೆ? ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಬರುತ್ತಾ? ಸರಿ ಸರಿ. ಎಲ್ರಿಗೂ ಡ್ರಾಪ್ಸ್ ಹಾಕ್ತಾರೆ ಸರ್. ಡ್ರಾಪ್ಸ್ ಹಾಕಿ ಮಿಷನ್ ಚೆಕ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಡೈರೆಕ್ಟ್ ಏನು ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ರೆಟಿನಲ್ ಇರುತ್ತೆ ಅಂತಿರೋರಿಗೆ ರೆಟಿನಲ್ ಪ್ರಾಬ್ಲಮ್, ಇನ್ನಲ್ಲಿ ಕಣ್ಣಲ್ಲಿ ಪ್ರೆಷರ್ ಇರೋರಿಗೆ ವಿಟಮಿನ್ ಎ ಡೆಫಿಷಿಯನ್ಸಿ ಆ ಥರ ಕೂಡ ಇರುತ್ತೆ ಸರ್. ಅಲ್ಲಿ ಹೋದ್ಮೇಲೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಅಲ್ಲಿ ಹೋದ್ಮೇಲೆ ಅವರು ಡಿವೈಡ್ ಮಾಡ್ತಾರೆ. ಕಾರ್ನಿಯಾ ಇದ್ರೆ ಕಾರ್ನಿಯಾ ಊಟಕ್ಕೆ, ರೆಟಿನಾ ಇದ್ರೆ ಆ ಥರ ನರ ಆ ಥರ ಡಿವೈಡ್ ಮಾಡಿ ಅದಾದ್ರೆ ಡಾಕ್ಟರ್ ಸಪ್ರೇಟ್ ಇರ್ತಾರೆ. ಅವ್ರು ನೋಡ್ಕೊಳ್ತಾರೆ. ನಾನು ಹೇಳ್ತೀನಿ Ada
స్వాగతం సుస్వాగతం సమలింగప్ప సింగనగర్ స్వాగతం స్వాగతం వెంకటేష్ గారికి స్వాగతం నిరంజన్ తెలుగు రాయకర్ సంఘం అధ్యక్షుడు వారికి స్వాగతం బాజ్పల్లప్ప స్వాగతం సుస్వాగతం సమలింగప్ప గారు శ్రీరామప్ప గారికి కూడా స్వాగతం సుస్వాగతం అలాగే మన దాసరపల్లి నుంచి కూడా వచ్చిన నాయకులు వారికి కూడా స్వాగతం. ఈ గుడిబండలో ఈరోజు ఉచిత కంటి శిబిరానికి మన బెంగళూరు శంకర్ ఆసుపత్రి నుంచి వచ్చినారు. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా వచ్చి అడిగిన వెంటనే పిలిచిన వెంటనే మన పెద్దలు గౌరవనీయులు గుణవ తిప్పేశ్వరాన్ని వచ్చినారు. వారికి సన్మానం చేస్తున్నాము. వారిని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఆ తర్వాత మన రాష్ట్ర కార్యదర్శి మొదట్లో మన ಶಂಕರ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಶಾಮಲಿ ಅವರು ಹಾಸ್ಪಿಟಲ್ ಕರ್ಕೊಂಬರೋದು ತೆಗಿಯಪ್ಪ ರೈಡು ಸರ್ ಬ್ರದರ್ ರವಿ ತ್ಯಾಗಾರಪಲ್ಲಿ ರವಿ ಅನ್ನ ಗ್ಲೋಬಲ್ ಕಾಲೇಜ್ನಾಗ ಕೊಡ್ತೀವಿ ನಾವು. ನಮಸ್ಕಾರ. ముందుగా శంకర్ ఆసుపత్రి యాజమాన్యానికి సిబ్బందికి శివప్రసాద్ గారు, శివప్రకాష్ గారు, శంకర్ ఆసుపత్రి ప్రతినిధి శివప్రకాష్ గారు ఎಲ್ಲಿದ್ರು ಬರಬೇಕು. చెప్పండి.
శంకర్ ఆసుపత్రి యాజమాన్యానికి సిబ్బందికి మడకసిర నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇందాక ఎమ్మెల్సీ గారు మాట్లాడితే చెప్పారు 10 లక్షల ఆపరేషన్లు ఉచితంగా చేశారట ఈ మధ్యలో. దానికి భారత ప్రభుత్వం వారి సేవలను గుర్తించి ఆ శంకర్ ఆసుపత్రి వారికి పద్మభూషణ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మన నియోజకవర్గంలో కూడా చాలా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినారు. మరి గుడిబండలో నిర్వహించడానికి కృషి చేసినటువంటి మిత్రుడు ఈనాడు విలేకరి షబీర్ గారికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సో పెద్దలన్నా సర్వేంద్రియానం నయనం ప్రధానం. సో మనమంతా కంటి యొక్క ఆరోగ్యం గురించి బాగా శ్రద్ధ వహించాలి. సరైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించుకుని కంటి చూపుని కాపాడుకుని కంటి ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవాలి. సో ఇందాక మన ప్రీతం నాయకులు కుటుంబం తిప్పేశ్వర గారు ఆయనకి గుడిబండ మండల ప్రజల తరఫున ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆహ్వానం తెలియజేస్తూ ఇందాక మాట్లాడారు. సో ట్రాన్స్పోర్టేషన్ మీరు ఇంతమందిని బెంగళూరు తీసుకురావడం కాకుండా ఈ ప్రాంతంలోనే ఇటువంటి ఒక ఆసుపత్రిని నిర్మించండి. మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాన్ని ప్రభుత్వం తరఫున కానీ మా తరఫున కానీ అందిస్తామని కుటుంబం తిప్పేశ్వర గారు శివప్రకాష్ గారి ద్వారా వారి యాజమాన్యాన్ని కోరడం జరిగింది. సో ఆ సమయంలో గుడిబండలో పెట్టండి, గుడిబండలో పెడితే బాగుంటుందని మేమందరం కూడా అడిగినాము. చాలా శుభసందరం. అడిగిన సహకారం అయితే శంకర్ ఆసుపత్రి అంటే ఈరోజు దేశంలోనే నెట్వర్క్ కలిగినటువంటి ఆసుపత్రి, వేల సంఖ్యలో సిబ్బంది కలిగినటువంటి సంస్థ, 10 లక్షల సర్జరీలు చేసినటువంటి ఒక సంస్థ. అటువంటిది మన ప్రాంతానికి రావాలి. నేను సభాముఖంగా కూడా శివప్రకాష్ గారిని కోరుతున్నాను. ఏదైతే తిప్పేశ్వర ప్రతిపాదించినారో ఇక్కడ ఒక ఆసుపత్రిని నిర్మించే ప్రయత్నాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీనివాస గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మన మద్రకొండ పోరాటం మాట్లాడుతున్నాం. ఇలాంటి ఆపరేషన్ మరియు రాష్ట్ర గారికి లక్ష్మణ్ గారికి శివకుమార్ గారికి శేష గారికి మహిళా గారికి మరియు రాజస్థాన్ గారికి నాగర్ గారికి మరియు విజయ్ గారికి ఇచ్చేటువంటి నమస్కారాలు. షబీర్ గారు నిజంగా ఇది మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ మానవ గ్రామంలో కంటి కనబడకుండా ఎంతో మంది ఇంట్లో వారికి ఎంతో ఇబ్బంది ఉంటుంది. అలాంటి ఆపరేషన్ చేయించాలంటే వారికి డబ్బులు లేక ఎక్కడ పోవాలనేది కూడా వాళ్ళకి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు శంకర్ హాస్పిటల్ వాళ్ళని పిలిపించేసి వాళ్ళకి ఇక్కడ బీద ప్రజలకు ఎంతో సర్వీస్ చేస్తున్నారు. అటువంటి నిర్వాహకుల్ని ఇవాళ కొనియాడాలి. అందుకోసం ఈనాడు మీరు అందరూ కూడా ఇది గమనించి ఈ కంటి ఆపరేషన్ బాగా ఫ్రీగా చేపిస్తున్నారు. మీరు తీసుకోపోయేది అయితేనేమి అక్కడ నుంచి మీకు తీసుకొచ్చి భోజనం పెట్టి అన్ని విధాలు మీకు ఏర్పాటు చేస్తున్నందుకు దయచేసి వాళ్ళకి కృతజ్ఞత తెలియదు. ఈ ఇప్పుడు అవకాశం ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మన ఆసుపత్రి మాజీ చైర్మన్ ఆసుపత్రి కమిటీ మాజీ శివకుమార్ గారికి ముఖ్యంగా చూస్తే పౌష్టికాహారం తక్కువగా ఉంటుంది. మేము పిల్లోళ్ళప్పుడు మంచి ఆహారం దొరుకుతా ఉంటాయి. ఎక్కడ పోయినా మా పొలంలో ఎప్పుడు మంచి ఆహారమే. ఆరోగ్యం అనేది క్షీణిస్తా ఉండలేదు. ఈ రోజు మాకు ఎక్కడ పుడికినా కూడా మంచి ఆహారం దొరకలేదు. ఎక్కడ చూసినా పొల్యూషన్ ఇదైపోయింది. కంటి చూపు పోతుంది. చెప్పని బీపీ షుగర్ అన్ని వస్తూ ఉన్నాయి. కారణం ఆహారమే.
మన ఎమ్మెల్సీ గారిని నిన్న పిలిస్తే వాళ్ళు ఎంత పని ఉన్నా కూడా ఈ రోజు రావాలా ఇక్కడ పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినారు. మన షబీర్ గారు అదేవిధంగా మన శ్రీనివాస్ సార్ గారు పెద్ద ప్రోగ్రామ్ వచ్చారు. మన షబీర్ గారిని ఒక మాట అడిగితే ఈ మంచి పనులు చేస్తా ఉన్నప్పుడు నీ డబ్బు ఎక్కడ వస్తుంది లేదన్నా డబ్బు ఎక్కడ పోగొట్టుకుంటాను, కానీ ఈ మంచి పని అయినా పోతే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అనే ఒక మాట చెప్తాను. కాబట్టి మీరందరూ మొదటిగా మేమంతా చూస్తాం, డబ్బు చూస్తాము, ఇంకోటి పొలం చూస్తాము, సైట్ చూస్తాం, అన్ని చూస్తాం, కానీ మా ఆరోగ్యం చూసుకోలేదు. ఇప్పుడు చూస్తే చాలా మందికి స్ట్రోక్లు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలా. కంటి చూపు చాలా ముఖ్యమైనది, ఏది లేకున్నా కూడా కంటి చూపు ఉండాలా. కాబట్టి మీ దీన్ని శ్రద్ధగా చూసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ ని సద్వినియోగం చేసుకోవాలా. శంకర్ హాస్పిటల్ వాళ్ళు చాలా ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడే మన గౌరవనీయులు టిక సోమన్న గారు మాట్లాడినారు, ఈ ప్రాంతంలో ఒక 5 ఎకరాలు కానీ 10 ఎకరాలు కానీ సైట్ ఇస్తాము, ఇక్కడ హాస్పిటల్ నెలకొల్పండి, చాలా బీద ఏరియా అనే ఒక రిక్వెస్ట్ కూడా చేసినారు. వాళ్ళు కూడా స్పందించే మఠంలో ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన షబీర్ గారికి మరియు వాళ్ళు స్నేహితులు గారికి ధన్యవాదాలు. ఆసుపత్రి శంకర్ ఆసుపత్రి నుంచి ఫీల్డ్ ఆఫీసర్ శివప్రకాష్ గారు వచ్చినారు. వారు మనకి క్యాంప్ అడిగినప్పుడల్లా ఏర్పాటు చేస్తున్నారు. సో మన గౌరవ శ్రీ గురుమూర్తి గారు, శ్రీనివాసమూర్తి గారు మన ప్రాంతంలో ఒక ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరుకున్నారు. దానికి సానుకూలంగా స్పందించి అలాగే మీరు ఉన్నతాధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయాలి. ఈ సందర్భంగా దానికి సంబంధించి ఒక 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాను. వేదిక ఉన్న పెద్దవాళ్ళకి, మరి బడ్డీ సార్కి, మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంతమంది మాకు సౌకర్యం ఇచ్చిన వాళ్ళకి అందరికీ నమస్కారము. ఇంకా మేము సర్వీస్ ఎక్కువ చేయాలని ఉన్నాము. ప్రతి మండలంలోనూ ఒక క్యాంపు ఒక వారానికైనా కానీ లేదా నెలకు ఒకటైనా కానీ ఇట్లా మీతో సర్వీస్ చేయాలని ఉన్నాము. ఎంతమందినా కానీ మీరు ఆపరేషన్ చేసుకొని పోయేది కాదు, ఉండేవాళ్ళు మీరు పోయి 10 మందికి చెప్పాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. మీరు అడగలేదు, సారోళ్ళు అడగలేదు, సారోళ్ళు కూడా ఏం అడగలేదు, ఎవరు అడగలేదు. మీకు అలా బాగా చూస్తూ ఉంటారు. 10 మందికి పోయి చెప్పి పంపించండి. ఇంత ఖర్చు చేస్తారంటే మీ నోట మాట నుంచి ఒక మాట చెప్పండి చాలు, మీకేం తొందర లేదు. అయినా దయచేసి చెప్తాను, ఆపరేషన్ అయిన తర్వాత 10 మందికి పోయి చెప్పండి, మళ్ళీ ఏడ క్యాంప్ ఉంటేనే రండి, బాగా చూస్తారు అట్టని చెప్పండి. సో సార్ వాళ్ళందరూ ఎంత పని ఉండేనో ఇడిసి ఈ క్యాంప్కి వచ్చినారు. ఇట్లా సర్వీస్ చేసే వాళ్ళు ఎవరు లేరు, చాలా మంది తక్కువ. ఇట్లా పెద్దవాళ్ళు మనం సర్వీస్ చెప్పేసేటప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ఓకేనా? ఓకే, అందరికీ నమస్కారం. ఇప్పుడు మన మండల కన్వీనర్ లక్ష్మణ గారికి మాట్లాడవలసిందిగా నిర్వహిస్తుంది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి ఉండవల సిద్ధస్వామి గారికి, మరియు రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస సార్ గారికి, సింగరూరు అధ్యక్షులు రఘునాథ్ సార్ గారికి, ఇంకా మాజీ హాస్పిటల్ కమిటీ చైర్మన్ శివకుమార్ సార్ గారికి, జిల్లా లింగాయత్ అధ్యక్షులు దుర్గేష్ గారికి, ఇంకా ఇక్కడ స్థానిక ఎంపీటీసీ శశిధర్ గారికి, ఎన్నికపై ఉన్న మన తహసీల్దార్ గారికి, ఇంకా యువవార్డు సార్ గారికి, అందరికీ నా యొక్క నమస్కారాలు. వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. మన షబీర్ సారు అప్పుడప్పుడు అంటే సంవత్సరానికి 2-3 సార్లు ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తుంటారు. వాళ్ళు అమ్మ నాన్న జ్ఞాపకార్థం ఈ సేవ చేస్తున్నారు. వారికి ఈ ఈ ఈ సభా ముఖాన వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఇలాంటి ఇది చేస్తుండడం వల్ల అంటే కంటి సమస్య ఉన్న వారికి వాళ్ళు కొంతమందికి తెలియదు, వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోరు, వాళ్ళు తీసుకుపోయి చెక్ చేయించాలనే ఉద్దేశం కూడా ఉండదు, వాళ్ళే బాధపడుతుంటారు ముసలి వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలాంటి ఇవి చాలా ఉపయోగపడతాయి. వాళ్ళని ఇక్కడ పోయి చెక్ చేయించుకొని వస్తాము అని వస్తారు. ఇక్కడ చెక్ చేయించినాక ఈ శంకర్ కంటి ఆసుపత్రి వాళ్ళకి సమస్య ఉంది అంటే వాళ్ళే డైరెక్ట్ గా బెంగళూరు తీసుకుపోయి అంటే వాళ్ళు ఉచితంగా
మొత్తం అన్ని కూడా అంత ఉచితంగా తీసుకుపోయి కంటి ఆపరేషన్ చేపించి తిరిగి తీసుకొని వచ్చి వాళ్ళని ఇక్కడికి తీసుకెడతారు. దాని వల్ల ఎంతో మేలవుతుంది. కాబట్టి వెంకట హాస్పిటల్ వాళ్ళు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు అన్నమాట. ఇప్పుడు మన తహసీల్దార్ శ్రీధర్ సార్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు గుడిబండ మండల కేంద్రంలో శంకర్ కంటి ఆసుపత్రి ఉచిత వైద్య శిబిరానికి చేసినటువంటి మన గౌరవనీయులు ఆత్మీయులు ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారికి మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అయినటువంటి మద్దాన శ్రీనివాసమూర్తి గారికి మరియు సింగిల్ విండో చైర్మన్ మద్దాన కుండమ్మకు మరియు మండల కన్వీనర్ లక్ష్మీనరసింహకు మరియు నాయకులకు, మన మండల స్థాయి నాయకులకు, జడ్జీలకు అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసినటువంటి మన గుడిబండ మండల వాస్తవ్యులకు అందరికీ కూడా నా నమస్కారం. ఇప్పుడు శంకర్ ఉచిత వైద్య శిబిరం అనేది మనం శంకర్ కంటి ఆసుపత్రి బెంగళూరులో కుందనల్లి గేట్ దగ్గర ఉంది, పెద్ద ఆసుపత్రి అది. వాళ్ళు ఎన్నో ఉచిత సేవలు చేస్తున్నారు. నేను కదిలో పనిచేసినప్పుడు చూసినాను, చాలా మంది అక్కడ ఈ శుక్లాలకు సంబంధించినటువంటి ఆపరేషన్లు మనము ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ పోయి చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇంతకుముందు మన శివశంకర్ చెప్పినట్లుగా మన ఆహార అలవాట్లు కానీ ఇతరత్ర కానీ మనకు కంటి చూపులో కొంచెం ఏ విటమిన్ అనేది తక్కువైనప్పుడు, అదే ఎవరికైనా కానీ సాధారణంగా 60-70 వయసులో మనకు ఈ కంటికి శుక్లాలు అనేది రావడం జరుగుతుంది. అది ప్రతి ఒక్కరికి కూడా అది ఖచ్చితంగా అందరూ కూడా ఆపరేషన్ చేసుకుని ఆ శుక్లాన్ని తొలగించుకోవాల్సి వస్తుంది, లేదంటే కంటి చూపు మందగించడం జరుగుతుంది. అటువంటి ఎంతో ఉచితమైనటువంటి సేవలు పేద ప్రజలకైతే అందరికీ కూడా వాళ్ళు అందించడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు పరీక్షలు చేసి ఎంపిక చేసినటువంటి వారిని ఈరోజు కానీ రేపు కానీ వాళ్ళు అక్కడే ఉచితంగా ట్రాన్స్పోర్ట్ వాళ్ళ బస్సు కూడా వస్తుంది. బస్సులో వాళ్ళు అక్కడికి బెంగళూరు శంకర్ ఐ హాస్పిటల్కు పిలిచిన పోయి వాళ్ళు అక్కడే ఉచితంగా వాళ్ళు ఆపరేషన్లు చేసి లెన్స్ అమర్చడం కానీ, కంటి అద్దాలు ఇవ్వడం కానీ, ఇతరత్ర అక్కడ భోజన వసతులు, గదిలో పోయిన వాళ్ళకి కూడా వాళ్ళ భోజన వసతులు అన్ని కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ఎంతో ఉచితమైనటువంటి సేవ, ఎంతో విస్తృతమైనటువంటిది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా శంకర్ కంటి ఆసుపత్రికి వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ అరేంజ్మెంట్ చేసినటువంటి సభ్యులకు మరియు మన నాయకులు ఎమ్మెల్సీ గారికి, మన శ్రీనివాసమూర్తి గారికి, మతానుకుంటాము అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన మన తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు, మన నియోజకవర్గ మన జిల్లా లింగాయత అధ్యక్షుడు దుర్గేష్ గారు 2 మాటలు మాట్లాడాలని. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గుణమాల తిప్పేశ్వరమ్మ గారికి మరియు శ్రీనివాసమూర్తి గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారములు. ఈ రోజున మన షబ్బీర్ అన్న గారు ప్రతి సంవత్సరం కూడా ఐ క్యాంప్ కానీ, హెల్త్ క్యాంప్ కానీ నిర్వహిస్తూ ఉంటారు. నిర్వహించి వాళ్ళకి కావాల్సిన వసతులు ఏమైనా ఉంటే అన్ని కూడా వాళ్ళు నిధి ఏ విధంగా సమకూరుస్తారో తెలియదు. మొత్తానికి అందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ రోజున కంటి సమస్య ఉండేవాళ్ళు తుమ్కూరు కానీ, బెంగళూరు కానీ ఒకసారి పోయి రావాలా, పోయిన తర్వాత చెక్ చేసుకుని మళ్ళీ ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్ లో మళ్ళా పోవాలా ఆపరేషన్ చేయించుకోవడానికి. ఇటువంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. ముసలి వాళ్ళు ఉంటారు, చేత కాని వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు పోయి వచ్చేది కష్టమవుతుంది. అలాంటి పరిస్థితిలో మన బెంగళూరు శంకర్ ఐ హాస్పిటల్ వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు ఈ విధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కావాల్సిన కూడా చేసేదానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము మన ప్రాంతం తరఫున. అదేవిధంగా షబ్బీర్ కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు చేసేదానికి అన్ని కూడా మేము సహకారాలు అందిస్తామని కోరుకుంటూ నమస్కారం. అధ్యక్షుడు మంజునాథ్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. సభకు నమస్కారం. సేవ చేయాలన్న ఒక దృక్పథంతో షబ్బీర్ అన్న గారు ఈ గ్రామీణ ప్రాంతాల్లో చాలా నిరుపేద కుటుంబాలు ఉంటారు. కనీసం ఈ కంటి ఆపరేషన్ చేయించుకోవాలంటే దాదాపుగా
50 నుంచి 1 లక్ష వరకు ఖర్చు వస్తుంది. నిరుపేద వాళ్ళు చేయించుకోలేకపోయే పరిస్థితిలో ఉంటారు కాబట్టి దాన్ని మొబిలైజ్ చేసి షబీర్ అన్న శంకరయ్య హాస్పిటల్తో మాట్లాడి ఇక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. షబీర్ అన్న కూడా ఇంకా ముందు కూడా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలను చేయాలని, ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మనందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రకాష్ కూడా మాట్లాడారు. సభకు నమస్కారం. ఈనాటి ఉచిత కంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు అన్న గుణమల కృష్ణసమన్న గారికి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస గారికి, మరియు మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మణ గారికి, సింగరెండో చైర్మన్ మధుకుంటపన్న గారికి, గుడిబండ తహసీల్దార్ శ్రీధర్ సార్ గారికి, ఈఓవాడి సార్ గారికి, మరియు మా ఇతర సహచర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మరియు వేదిక ముందున్నటువంటి సీనియర్ సిటిజన్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమాలు మానవత్వం కనుమరుగయ్యే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు షబీర్ గారు చేయదలుచుకోవడం చాలా శుభ పరిణామం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకెన్నో చేయాలని ఆశిస్తూ ఆ భగవంతుడు ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే ఈ శంకర్ కంటి ఆసుపత్రి వారికి కూడా మా ప్రాంతానికి వచ్చి ఇలాంటి సేవ చేయడానికి సహకరించిన ఆసుపత్రి వర్గానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాం. ధన్యవాదములు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మన రాష్ట్ర ఉపాధ్యక్షులు గుణమల తిప్పేశ్వరన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వారికి ప్రత్యేకంగా మన మండలం తరఫున మన గుడిబండలో ఇక్కడ పిహెచ్సిలో 200 మంది ఓపీ ఉంటున్నారు. వారు ప్రత్యేక దృష్టి పెట్టి వారు శ్రీనివాసమూర్తి గారు, ఎమ్మెల్యే గారు ముగ్గురు ప్రత్యేక చొరవ తీసుకొని సిఎస్సిగా మార్చేందుకు ప్రయత్నించి అది ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మన శశి తరణ గారు మాట్లాడాలని కోరుతున్నాం. సభకు నమస్కారం. గుడిబండ ఈ రోజు కంటే శిబిరానికి ముఖ్య అతిథిగా వచ్చిన గుణమల కృష్ణ గారికి, మన శ్రీనివాసమూర్తి మామ గారికి, ఈ యొక్క వేదిక పైన ఉన్నటువంటి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, ఇటువంటి ప్రోగ్రాంకి వచ్చిన మా పల్లె ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు. ఈ కంటి ఆసుపత్రి వచ్చిన శిబిరానికి మా షబీర్ గారు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఏం షబీర్ గారు ఇక్కడ ఎట్లంటే ఆయన ఏదైనా నాకు ఏదైనా సాయం చేయాలనుకున్నాను చేస్తున్నాను అంటున్నాడు. ఇది మా షబీర్ గారికి మా గుడిబండ తరఫున ఏ సమస్య వచ్చినా ఈ కంటి శిబిరానికి వచ్చే వారికి మా తరఫున మేము కూడా సహాయంగా ఉంటామని ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన గుణమల తిప్పేశ్వరన్న గారు మాట్లాడి మన సిహెచ్సి కూడా మనకు హామీ ఇచ్చి ఆ కార్యక్రమము రూపుదాల్చగా చేయాలని కోరుతున్నాం. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಮ್ಮ? ಕಣ್ಣು ಆಪರೇಷನ್ ಟೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡಿಲ್ವ? ಟೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡಿಲ್ವ? ಇವೆಲ್ಲ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತು ಅಂತ ಹೇಳಿದ್ರು. ಮಧ್ಯಾಹ್ನ ಹೋಗ್ತಾರಲ್ಲ ಬೆಂಗಳೂರಿಗೆ, ಬಸ್ಸೇ ಬಂದೈತೆ ಅಂತೆ. ಸೊ ನೀವೆಲ್ಲ ಟೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡಿರೋ ಬಿದ್ದಿರೋರು ಹಿಂದಿರೋರು ತಾತಗಳು ಎಲ್ಲ ಸೆಲೆಕ್ಟ್ ಆಗಿರೋ ಕೈ ಐತ್ರಿ. ಬೆಂಗಳೂರು ಸೆಲೆಕ್ಟ್ ಆಗಿರೋ. ಓ ವೆರಿ ಗುಡ್. ಎಷ್ಟೇ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡಿ ಎರಡು ಬಸ್ ಬೇಕು. ಬಹಳ ಸಂತೋಷ. ₹1 ಖರ್ಚಿಲ್ಲ ನಿಮ್ದು. ದುಡ್ಡೇನು ಕೇಳಿಲ್ಲ ಅವರು? ಇಲ್ಲಿ ಕೇಳಲ್ಲ, ಬೆಂಗಳೂರು ಕೇಳಲ್ಲ. ಅವರು ಬೆಂಗಳೂರು ಆಸ್ಪತ್ರೆಗೆ ಹೋದ್ರಲ್ಲ, ಆಪರೇಷನ್ ಅಲ್ಲಿ ಕೇಳಲ್ಲ. ಫ್ರೀ ಶಂಕರ್ ಆಸ್ಪತ್ರೆ ಅಂತ ಹೇಳಿ
ಇಲ್ಲೊಬ್ಬ ತಮಿಳುನಾಡಿನಲ್ಲಿರುವಂತ ಸ್ವಾಮೀಜಿ ಕಂಚಿ ಕಾಮಕೋಟಿ ಪೀಠ ಮಾಡೋದು. ಬೆಂಗಳೂರು ಅಂತ ಆಸ್ಪತ್ರೆಗಳು 16 ಆಸ್ಪತ್ರೆ ಇಂಡಿಯಾದಾಗಲ್ಲ. ಅವ್ರು ಯಾರಂದ್ರೂ ಕಣ್ಣು ಆಸ್ಪತ್ರೆ ಕಣ್ಣು ಆಪರೇಷನ್ ₹1 ದುಡ್ಡು ತಗೊಳ್ಳಲ್ಲ, ಫ್ರೀನೇ. ನಾವು ಅವ್ರಿಗೆ ಶಿವಪ್ರಕಾಶ್ ಅವರು ಹೇಳಿದ್ರಿ, ಅವ್ರ ಸೂಪರ್ವೈಸರ್ಗೆ, ನಮ್ಮ ಅಡಸರ ಏರಿಯಾದಲ್ಲಿ ಕಣ್ಣು ಆಪರೇಷನ್ ಆಗೋರು ಬಹಳಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ. 40 ವರ್ಷಕ್ಕೆ ಈಗ ಕಣ್ಣು ಬಾರೆ ಬಂದ್ಬಿಡ್ತಾವೆ. ಈಗ 40-45 ವರ್ಷ ಆಗ ಕಣ್ಣು ಬಾರೆ ಬಂದ್ಬಿಡ್ತಾವೆ. ಈಗ ಕಾರಣ ತಿಂಡಿ ಆತರ ಏರುಪೇರ ತಿಂಬದ್ರಿಂದ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಆಸ್ಪತ್ರೆ ಇಲ್ಲೇ ಮಾಡ್ರಿ, ಗುಡ್ಬಂಡೆ ಅಂತ ಹೇಳಿ ಹೋಗಿ ಗುಡ್ಬಂಡೆನಲ್ಲೇ ಮಾಡ್ರಿ. ಅವ್ರಿಗೆ ಏನ್ ಬೇಕೋ ಎಲ್ಲ ಅನುಕೂಲ ಮಾಡೋಣ. ಆಸ್ಪತ್ರೆ ಇಲ್ಲಿ ಇರ್ಬೇಕಾ ಬೆಂಗಳೂರಾಗ ಇರ್ಬೇಕಾ? ಗುಡ್ಬಂಡೆಗೆ ಇರ್ಬೇಕಾ? ಸಾಲ ಬಂದಿರೋದು ಗುಡ್ಬಂಡೆ. ಆಯ್ತು, ಇದು ನಮ್ಮ ತಾಲೂಕಿನ ಸೆಂಟ್ರು ಗುಡ್ಬಂಡೆಗ. ಅವ್ರು ಕೇಳಿದ್ರೆ ಯಜಮಾನ್ ಇದು ಗವರ್ಮೆಂಟ್ ಆಸ್ಪತ್ರೆ ಅಲ್ಲ, ಇದು ಪ್ರೈವೇಟ್ ಆಸ್ಪತ್ರೆ. ಒಬ್ಬ ಸ್ವಾಮೀಜಿ ಮಾಡಿ ಕಂಚಿ ಕಾಮಕೋಟಿ ಪೀಠ ಅಂತ ಮಾಡಿ ಅವ್ರು ಟ್ರಸ್ಟ್ ಮಾಡಿ ದುಡ್ಡು ಡಿಪಾಸಿಟ್ ಮಾಡಿ ಹೋಗ್ಯಾರೆ. ಇದೇನು ಗೌರ್ಮೆಂಟ್ ಸಂಬಂಧ ಇಲ್ಲ, ಇದೆ ಆಸ್ಪತ್ರೆ, ಇದು ಪ್ರೈವೇಟ್ ಆಸ್ಪತ್ರೆ. ಅವರು ಯಾರೇ ಬರ್ಲಿ ಅವ್ರಿಗೆಲ್ಲ ಫ್ರೀಯಾಗಿ ಮಾಡೋದು ಅಂತ ಹೇಳಿ ಮಾಡೋಗ್ಯಾರೆ. ₹1 ಬಡವ್ರ ಹತ್ರ ದುಡ್ಡು ತಗೋಬಾರ್ದು. ಆಪರೇಷನ್ ಮಾಡ್ಸಕ್ಕಾಗಲಿ, ಇಲ್ಲಿಂದ ಬಸ್ನಾಗ ಕರ್ಕೊಂಡು ಹೋಗಾಗಲಿ, ತಂದು ಬಿಡಕ್ಕಾಗಲಿ. ನಿಮ್ಮನ್ನ ಇಲ್ಲಿಂದ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ ಮತ್ತು ತಂದು ಇಲ್ಲೇ ಇಳಿಸ್ತಾರೆ, ಆಪರೇಷನ್ ತಂದು ಇಳಿಸ್ತಾರೆ. ಒಂದು 15-20 ದಿನ ಆದ್ಮೇಲೆ ಕಣ್ಣಾದ್ರು ಕೂಡ ಫ್ರೀಯಾಗಿ ಕೊಡ್ತಾರೆ. ₹1 ಕೊಡ ಕೆಲಸ ಇಲ್ಲ. ದಯವಿಟ್ಟು ನೀವು ಬಂದ್ಮೇಲೆ ನಿಮ್ ಊರಾಗಿಂದ ಯಾರನ್ನಿದ್ದ ಹೇಳ್ರಿ, ಅವ್ರಿಗೆ ಹೇಳಿದ್ರಿ ಹೆಂಗೋ ಅಂತ ತಿಳ್ಕೊಬೇಡ್ರಿ. ಯಾವ ಕುಲನ್ನಾಗ್ಲಿ, ಯಾವ ಮತನ್ನಾಗ್ಲಿ, ಯಾವ ಪಾರ್ಟಿಯನ್ನಾಗ್ಲಿ ತಂದ್ರಿ ಅವ್ರಿಗೆ ಹೇಳ್ರಿ. ಬೆಂಗಳೂರು ಶಂಕರ್ ಆಸ್ಪತ್ರೆನವರು ಫ್ರೀಯಾಗಿ ಮಾಡ್ತಾರೆ. ಗುಡುಬಂಡೆಗಿನ ಈನಾಡು ವಿಲೇಕರಿ ಶಬೀರ್ ಅವ್ರನ್ನೆಲ್ಲ ಕರೆಸಿದೆ ಇದು ಮಾಡೋದಂತ ಹೇಳ್ರಿ ನೀವು. ನೆಕ್ಸ್ಟ್ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಅವ್ರನ್ನೆಲ್ಲ ಮಾಡಿಸ್ಬೇಕಾ ಬೇಡವಾ? ಕೈ ಇಲ್ಲದೆ ಇದ್ರೆ ಕೈ ಕಟ್ಸ್ಕೋಬಹುದು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಎಂದು, ಕಾಲ್ ಇಲ್ಲದೆ ಇದ್ರೆ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕಾಲ್ ಕಟ್ಸ್ಕೋಬಹುದು, ಕಣ್ಣಿಂದ ಏನ್ ಕಟ್ಸ್ಕೋಬಹುದು? ಆಗಲ್ಲ, ಮೇನ್ ಕಾಣ್ಬೇಕು. ಅದಕ್ಕೋಸ್ಕರ ಇನ್ನ ನೀವು ಮಾಡಿಸ್ಕೊ ಬಂದ್ಮೇಲೆ ಬ್ಯಾರೆಲ್ಲ ಹೇಳ್ರಿ. ಮತ್ತೆ ಡೇಟ್ ಹೇಳ್ತಾರೆ, ಇನ್ನೊಂದು ಡೇಟ್ ಹೇಳ್ತಾರೆ. ನೆಕ್ಸ್ಟ್ ಅದೇ 3ನೇ ವಾರ ಮಡಸಲ್ಲ 15 ಮಡಸಲ ನವೆಂಬರ್ 15. ವೆರಿ ಗುಡ್. ನವೆಂಬರ್ 15 ತಾರೀಕು ಮಡಸಲದಲ್ಲಿ ಇರ್ತೈತೆ. ನಮ್ಮ ತಾಲೂಕಿಗೆ ಎಲ್ಲೋ ಅಂತಾರೆ, ಬಾಗಲೇ ಕೆಲವು ಜನ ಮಾಡಿದ್ರು, ಮಡಸಲ ಕೆಲವು ಜನ ಮಾಡಿದ್ರು, ಆಗಲಿ ಗುಡುಬಂಡೆಯಲ್ಲಿ ಕೆಲವು ಜನ ಮಾಡಿದ್ರು. ಮಡಸಲದಲ್ಲಿ 15 ತಾರೀಕು ಮಡಸಲದಲ್ಲಿ 3 ಅಂತ ಹೇಳ್ರಿ ನೀವು. ನಿಮ್ಮೂರಿಂದ ಯಾರನ್ನ ತಪ್ಪಿದ್ರಿ, ತಪ್ಪಿ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇದ್ರಿ ಹೋದ್ರೆ ಅಲ್ಲೇ ಕರ್ಕೊಂಡೆ ಫ್ರೀ ಮಾಡಿ. ಊಟ ತಿಂಡಿ ಬಿಡ ಎಲ್ಲ ಆಸ್ಪತ್ರೆನಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಏನು ಖರ್ಚೇ ಇಲ್ಲ. ನಿಜವಾಗ್ಲಿಂದ ಸಿಗ್ಬೇಕಂದ್ರೆ ಬಹಳ ಅದೃಷ್ಟ. ನೋಡ್ರಿ, ಎಲ್ಲೋ ಹುಟ್ಟಿ ಎಲ್ಲೋ ಬೆಳೆದು ಫ್ರೀ ಮಾಡ್ತಾರೆ. ಒಂದು ಆಪರೇಷನ್ ಮಾಡಿಸೋ ಮಿನಿಮಮ್ 45,000 ಖರ್ಚು ಆಗ್ತದೆ, ₹1,00,000 ಖರ್ಚಾಗ್ತದೆ. ಕಾಣ್ಬೇಕು. ಅದಕ್ಕೆ ಅವ್ರು ಶಂಕರ್ ಆಸ್ಪತ್ರೆ ಮಾಡ್ತಾರೆ. ಸೊ ನಿಮ್ಮೆಲ್ಲರ ಮುಖಾಂತರ ನಾನು ಶಿವಪ್ರಕಾಶ್ ಅವ್ರು ಕೇಳೋದೇನಂದ್ರೆ, ದಯವಿಟ್ಟು ಅವ್ರ ಯಜಮಾನ್ರ ಹತ್ರ ಮಾತಾಡಿ, ನಾವು ಕೂಡ ಮಾತಾಡ್ತೀವಿ. ನೀವು ಯಾವಾಗ ಬೆಂಗಳೂರಿಗೆ ಮಾತ್ರ ಬರ್ತೀವಿ ನಮ್ಮ ಮುಖಂಡರಲ್ಲ. ಒಂದು ಗುಡ್ಬಂಡನಲ್ಲೇ ಒಂದು ಆಸ್ಪತ್ರೆ, ಒಳ್ಳೆ ಕಣ್ಣಿನ ಆಸ್ಪತ್ರೆ ಇಕ್ರಿ ಅಂತ ಹೇಳಿ ಪ್ರತ್ಯೇಕ ಇಕ್ಷಾಂತ ಜವಾಬ್ದಾರಿ ನಿಮ್ದೆ. ಅವ್ರ ರಮಣಿಯವ್ರ ಹತ್ರ ಹೇಳೋದು, ಯಾಕಂದ್ರೆ ಬಹಳ ಹಿಂದುಳಿದಂತ ಪ್ರದೇಶ, ಬಹಳ ಬಡವರು ಇದ್ದಾರೆ ನಮ್ಮ ಏರಿಯಾದಲ್ಲಿ, ಬಹಳ ಕಡು ಬಡವರು ಇದ್ದಾರೆ. ಇವ್ರು ಬೆಂಗಳೂರಿಗೆ ಬಂದು ಇವಾಗ ಫ್ರೀ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೀರಾ, ಬೇರೆ ಟೈಮ್ ಬಂದು ಆಸ್ಪತ್ರೆ ಮಾಡೋಕೆ ಆಗ್ತಾ ಇದೆ. ಅದನ್ನ ದಯವಿಟ್ಟು ನಿಮ್ಗೆ ಏನ್ ಬೇಕು ಸರ್ಕಾರದಿಂದ ಆಗಲಿ, ನಾವು ಸ್ವಯಂಕ್ತವಾಗಲಿ ಪರ್ಸೆಂಟ್ ಸಹಾಯ ಮಾಡ್ತು ಅದನ್ನ ನೀವು ಮಾಡ್ಬೇಕು. ನೀವು ಗುಡ್ಬಂಡೆಗೆ ಆಸ್ಪತ್ರೆ ಬೇಕಾ? ಬೇಕೇ ಬೇಕಾ? ಅದಕ್ಕೆ 5 ಎಕರೆ ಜಮೀನು ಫ್ರೀಯಾಗಿ ಕೊಡ್ಬೇಕು. ಅವ್ರು ಹೇಳಿ ಜಮೀನು ಎಷ್ಟು ಬೇಕಪ್ಪ ಅಂದ್ರೆ 5 ಎಕರೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಯಾರು ಕೊಡ್ತೀವಿ 5 ಎಕರೆ ಜಮೀನು? ನಾವು ತಹಸೀಲ್ದಾರ ಕೇಳೋದು ಹೇಳಿ ನಾವು ಕೊಡ್ತಾರೆ. ಯಾರು ಹೋಗ್ತದೆ 5 ಎಕರೆ ಭೂಮಿ ನೋಡಪ್ಪ, 5 ಎಕರೆ ಭೂಮಿ ನೋಡಿ. ಯಾರಾದ್ರೂ ರೈತರು 1 ಎಕರೆ 2 ಎಕರೆ ಬೀದೋಡಿಲ್ಲ ಅಂತ
ತಮಾಷೆ ಕೇಳಿದ್ರೆ ಯಾರು ಕೊಡ್ತೀರ ಅಂತ ಟಿವಿಯಲ್ಲಿ ಕೊಡಕ್ಕಾಗಲ್ಲ ಪಾಪ. ಅದಕ್ಕೋಸ್ಕರ ತಹಶೀಲ್ದಾರೇ ಕೊಡ್ಸೋದು ಒಪ್ಕೊಂಡ್ರು. ಹೌದಾ? ಬಿಲ್ಡಿಂಗ್ ಕೂಡ ಇದಾವಲ್ಲ. ಅವ ಇಷ್ಟು ಮುಂದೆ ಮೈರಾಡ ಸಂಸ್ಥೆ ಇತ್ತಲ್ಲ, ಅವ್ರು ಹೊರಟೋಗ್ಬಿಟ್ರೆ ಈಗ. ಅವ್ರೇ ಎಲ್ಲ 3 ಎಕರೆ ಜಮೀನು ಐದಂತೆ, ಅವ್ರೇ ಬಿಲ್ಡಿಂಗ್ ಐದಂತೆ. ಇವ್ರು ಎಸ್ ಅಂದ್ಬಿಟ್ರೆ ಫಸ್ಟ್ ಅದ್ರಿಗೆ ಮಾಡ್ಬಿಡೋಣ. ನಾಗರಾಜ್ ಮಾತಾಡಾರೆ. ಮೈರಾಡ ಸಂಸ್ಥೆ ಬೆಂಗಳೂರಾಗಿದೆ, ಫೆರ್ನಾಂಡಿಸ್ ಅಂತ ಅವ್ರು ಮೆಚ್ಚಾಗ್ಬಿಟ್ಟ ಪಾಪ. ಅವ್ರ ಹತ್ರ ಮಾತಾಡೋಣ. ನಿಮ್ ಅವ್ರ ಟ್ರಸ್ಟ್, ಅವ್ರದ್ದು ಟ್ರಸ್ಟೇ, ನಿಮ್ ಟ್ರಸ್ಟ್ ಬರಂಗ್ ಮಾಡೋಣ. ಬಹಳ ಅನುಕೂಲ. ಗುಡಿಬಂಡೆ ಟೌನ್ ನಲ್ಲಿ ಅದೇ ಪಕ್ಕದಾಗೆ ಬಹಳ ಅನುಕೂಲ. ಬಿಲ್ಡಿಂಗ್ ಕೂಡ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ಬೋದು. ನೋಡಿ ಮಾತಾಡಿ. ಅದು ಟ್ರಸ್ಟ್ ಇಂದ ಬೇಕಾದ್ರೆ ಮಾತಾಡ ಅಲ್ಯೂಷಿಯಸ್ ಫೆರ್ನಾಂಡಿಸ್ ಅಂತ ಇಲ್ಲ ಬೆಂಗಳೂರಲ್ಲಿ, ಅವ್ರ ಹತ್ರ ಮಾತಾಡಿ ಒಳಗಡೆ ಮಾಡೋಣ. ಟ್ರಸ್ಟ್ ಪ್ರಾಪರ್ಟಿ ನಿಮ್ದು ಟ್ರಸ್ಟೇ ಅಲ್ವೇ, ಟ್ರಸ್ಟ್ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಮಾಡ್ಬೋದು. ನೋಡಪ್ಪ ದಯವಿಟ್ಟು ಇರೋದು ಮಾಡಪ್ಪ, ನಮ್ಮ ಗುರುಮಂಡಲಿಗೆ ಅನುಕೂಲ ಆಗಲಿ ಎಲ್ಲ. ಸೊ ಆ ತರವಾಗಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ನೋಡೋಣ. ಮತ್ತೆ CHC ಅಂತ ಹೇಳಿದ್ರು. CHC ಅಂದ್ರೆ ಕೇವಲ ಇರೋದೊಂದು 10 ಬೆಡ್ ಅಲ್ಲಪ್ಪ, 10 ಹಾಸಿಗೆಗಳು ಮಾತ್ರ ಇದೆ. 10 ಜನ ಅಡ್ಮಿಟ್ ಆಗ್ಬೋದು. ಇದಕ್ಕಿಂತ ದೊಡ್ಡ ಆಸ್ಪತ್ರೆ ಅಂದ್ರೆ CHC ಕಮ್ಯುನಿಟಿ ಅಂತ 50 ಬೆಡ್ ಇರ್ತಾರೆ. 50 ಜನ ಒಂದೇ ಸಲ ಹಾಸ್ಪಿಟ್ಲ್. ಈಗ ಮಡೇಶ್ವರದಲ್ಲಿ ಇದೆಯಲ್ಲ ಆ ತರ ತಪ್ಪದಂಗೆ ಇದನ್ನ ಸಂಸ್ಕಾರ ದೃಷ್ಟಿ ತಗೊಂಡೋಗಿ ಗುಣಮಟ್ಟದೆಲ್ಲ ದೊಡ್ಡ ಆಸ್ಪತ್ರೆ. ಇದು ಅವಸರ ಕೂಡ ಬಹಳ ಅವಸರ. ಊಟ ಎಲ್ಲ ನಡೀತದೆ, ತಿಂಡಿ ಎಲ್ಲ ನಡೀತದೆ, ಡಾಕ್ಟರ್ ನಡೆಯೋದೇ ಇವಾಗ. ಡಾಕ್ಟರ್ ಇರ್ಬೇಕು, ಮಾತ್ರೆಗಳಿರ್ಬೇಕು, ಟಾನಿಕ್ ಇರ್ಬೇಕು. ಈಗ ಆಗ್ಲಿ ಪ್ರೈವೇಟ್ ಆಸ್ಪತ್ರೆಗಳಿಗೆ ಹೋದ್ರೆ ಅವ್ರು ಸುಮ್ಮನೆ ಬಾಟ್ಲ್ ಹಾಕಿ ಸಾಕಂತ 1000 ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅಲ್ವೇ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಗವರ್ಮೆಂಟ್ ಈಗಾಗಲೇ ನಮ್ಮ ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರು ಗವರ್ಮೆಂಟ್ ಆಸ್ಪತ್ರೆಗಳಲ್ಲಿ ಯಾವುದೇ ಔಷಧ ಕೊರತೆ ಇಲ್ಲದೆ ಮಾಡ್ಬೇಕಂತ ಹೇಳಿ ಏನೇನು ಔಷಧ ಬೇಕೋ ಎಲ್ಲ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಈಗ ಫ್ರೀ ಕೊಡ್ತಾ ಇದಾರಲ್ಲ ಮಾತ್ರೆಗಳನ್ನು, ಇವೆಲ್ಲ ಕೊಡ್ತಾರೆ. ಎಷ್ಟು ಬೇಕಾದ್ರೂ ಇವತ್ತು ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರು ಕೂಡ ರೆಡಿ ಆಗಿದ್ದಾರೆ. ಸೊ ಫ್ರೀ ಆಗೇನೆ ನೀವು ಮಾಡ್ಕೋಬೇಕು. ಅದ್ರ ಜೊತೆಗೆ ಇದನ್ನ ದೊಡ್ಡ ಆಸ್ಪತ್ರೆ ಅಂದ್ರೆ ಇದ್ರಲ್ಲಿ ಇದೇ ಕಾಂಪೌಂಡ್ ಜಾಗ ಇದೆ. ಬೇಕಾದ್ರೆ ಮುಂದಿನ ಬಿಲ್ಡಿಂಗ್ ಏನ್ ಕೆಲಸಕ್ಕೆ ಬರೋದು ಶುರುವಾದ ಕೆಲಸ. ಹೌದಾ? ದೊಡ್ಡ ಆಸ್ಪತ್ರೆ ದೊಡ್ಡ ಬರಂಗ್ ಮಾಡಲಿ. ಗುಣಮಂಡೆ ಕೂಡ ಇಲ್ಲೇ ಆಪರೇಷನ್ ಮಾಡಂಗೆ, ಎಕ್ಸ್ರೇ ತೆಗಿಯೋದಂಗೆ, ECG ಏನೇನ್ ಬೇಕು ಅದೆಲ್ಲ ಬರಂಗ್ ಭವಿಷ್ಯತ್ತಾಗಿ ಈ ದೃಷ್ಟಿಗೆ ನಾವು ಇಲ್ಲೇ ಇರ್ತಕ್ಕಂಥ ವೇದಿಕೆ ಮೇಲೆ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲಾ ಲೀಡರ್ಗಳು ಮತ್ತೆ ನಮ್ಮ MLA ರಾಜು ಸೇರ್ಕೊಂಡು ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಹತ್ರ ಮಾತಾಡಿ ಆದಷ್ಟು ಬೇಗನೆ ಗುಣಮಂಡಿಗೆ ದೊಡ್ಡ ಆಸ್ಪತ್ರೆ ಬರಂಗ್ ಮಾಡೋಣ. ಜಾಗ ನೋಯ್ತಿಲ್ಲ. ಎಷ್ಟು 5 ಎಕರೆ. ಈ ಶಿವಕುಮಾರ್ ಆಸ್ಪತ್ರೆ ಚೇರ್ಮನ್ ಆಗಿದ್ದ. ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ ಆಸ್ಪತ್ರೆ ಅವಾಗ. ಎಲ್ಲ ಬೆಂಗಳೂರಿಗೆ ಹೋಗಿ ಅವ್ರದಾಗ ದಾನ ಮಾಡಿ ಇಸ್ಕೊಂಡ್ಬಂದು ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಆಸ್ಪತ್ರೆ ಆಗಿತ್ತು. ಮತ್ತೆ ಮಧ್ಯಾಹ್ನ 5 ವರ್ಷ ದಿಡ್ಸ್ಕೊಂಬನೇ ಇರಲಿಲ್ಲ. ಯಾವ ಕಾಲದಲ್ಲಿ 5 ವರ್ಷ ಯಾರಿಲ್ಲಪ್ಪ. ಅವ್ರು ನೋಡಿ ಕರೆಕ್ಟಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ದಿಡ್ಸ್ಕೊಂಡೇ ಇಲ್ಲ. ಶಿವಕುಮಾರ್ ಸರ್ ಇವಾಗ ಸ್ಕೀಮ್ ಹೇಳಿಲ್ಲ. ಈಗ ನಾವು ನೋಡ್ದಂಗೆನೆ ಇವಾಗ ಆಗ್ತಿಲ್ಲ, ಇಂತವರೆಗೆ ಆಗ್ತಿಲ್ಲ. ಸೊ ಇನ್ನೊಂದು ತಪ್ಪದಂಗೆ ಇದು ಮಾಡೋಣ, ಆಸ್ಪತ್ರೆ ಬರಂಗ್ ಮಾಡೋಣ. ಆಸ್ಪತ್ರೆ ಇರ್ಬೇಕು, ವಿದ್ಯಾ ವೈದ್ಯ ಮಕ್ಕಳಿಗೆ ಒಳ್ಳೆ ವಿದ್ಯೆ ಕೊಡಿಸ್ಬೇಕು. ಆರೋಗ್ಯ ಸಹ ಒಳ್ಳೆ ವೈದ್ಯ ಒಳ್ಳೆದು ಅಲ್ಲ ಇದ್ದಾಗೇನೆ. ಅದಕ್ಕೆ ದೊಡ್ಡವ್ರು ಹೇಳಿರಿ ಮಹಾನುಭಾವರು, ಆರೋಗ್ಯವೇ ಮಹಾಭಾಗ್ಯವು. ಆರೋಗ್ಯಕ್ಕಿಂತ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರತನನೇ ಇಲ್ಲ. ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ ಯಾರಾದ್ರೆ ಏನು ಕಾಯಿಲೆ ಕಚೇರಿ ಇಲ್ಲದೆ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಇವೆಲ್ಲ ಭವಿಷ್ಯದಾಗೆ ಕಂಪೇರ್ ಮಾಡಿದ್ರೆ ನಿಮ್ಮೆಲ್ಲ ಸಹಕಾರ ಕೂಡ ಬೇಕಿತ್ತು. ಎಲ್ಲರೂ ಬರೀ ನಾವು ಇದು ಮುಖಂಡರೆ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. ನಿಮ್ಮೆಲ್ಲ ಸಹಕಾರದಲ್ಲಿ ಇವೆಲ್ಲ ಮಾಡಕಂತ ಇವೆಲ್ಲ ಸಹಕರಿಸ್ರಿ ಏನ್ ಬೇಕಾದ್ರೂ ಮಾಡೋದ್ರಿ.
ಆದಷ್ಟು ಬೇಗ ಗುಡಿಬಂಡೆ ಕೆರೆ ಕೂಡ ನೀರು ತರಬೇಕು ಅಂತ ಡಿಸೆಂಬರ್ ತಿಂಗಳಿಗೆ ಗುಡಿಬಂಡೆ ಕೆರೆ ಕೂಡ ನೀರು ಬಿಡಬೇಕು ಅಂತ ಈಗಾಗಲೇ ಅರೆ ಸಮುದ್ರ ಇವತ್ತು 2-3 ದಿನದಲ್ಲಿ ಒಂದು 3-4 ದಿನ ಮಣಸರ ಕೆರೆಗಳು ಬರ್ತಾವೆ ನೀರುಗಳಾಗಲೇ ಕೊಡಗು ಕೆರೆ ತುಂಬಿ ಸೀಕೊಡಿಗೆಪಲ್ಲಿ ಕಲ್ಮನಿ ಇವೆಲ್ಲ ತುಂಬಿಕೊಂಡು ಅರೆ ಸಮುದ್ರ ಬಂದೈತೆ. ಅರೆ ಸಮುದ್ರ ಆದ್ಮೇಲೆ ಮಣಸರ ಕೆರೆ ತುಂಬಿದ್ದಾದ್ಮೇಲೆ ಗುಡಿಬಂಡೆ ಡೈರೆಕ್ಟ್ ಅಮರಾವತಿ ತಗೊಂಡು ಹೋಗ್ಬೇಕಂತ. ಈ ಸಾರಿ ಗುಡಿಬಂಡೆ ಕೆರೆಗೆ ಏನಾಗ್ಲಿ ಕೃಷ್ಣಮ್ಮನ ದರ್ಶನ ಮಾಡ್ತಾನೆ ಕೆರೆಗೆ ನೋಡಿ ತುಂಬಕಲ್ಲ ಅಲ್ಲೇನ ಗುಡಿಬಂಡೆ ಕೆರೆಗೆ ಅಂತ ಗ್ಯಾರಂಟಿ ಮಂಡಲಕ್ಕೆ ಬಂದ್ರು ಬಂದಂಗೆಲ್ಲ ಮೋರ್ಬಾಗಲ ಕೆರೆ ಕೂಡ ಪ್ರಯತ್ನ ಮಾಡೋಣ ಆಗ್ಲಿ ಗುಡಿಬಂಡೆ ಕೆರೆಗೆ ಅಂತ ಗ್ಯಾರಂಟಿ ಗುಡಿಬಂಡೆಗೆ. ಯಾಕಂದ್ರೆ ಅಮರಾವತಿ ತಗೊಂಡು ಹೋಗ್ತೀವಿ ಸಿಂಗಿನಹಳ್ಳಿಯಾಗಿದ್ದಾನೆ ತಿರುಗಿ ಕಾಲು ಅದರಿಂದ ಗುಡಿಬಂಡೆ ಕೆರೆ ಕೂಡ ನೀರು ತರೋಣ. ಶಾಶ್ವತ ಕೆಲಸ ನಿಮ್ಗಿನ್ನ ಗಾರ್ಮೆಂಟ್ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಕೂಡ ಮಾಡ್ಬೇಕಂತ ಇದ್ವಿ. ಇಲ್ಲೇ ಗುಡಿಬಂಡೆನಲ್ಲಿ ಒಂದು ಗಾರ್ಮೆಂಟ್ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಮಾಡ್ಬೇಕು ಅಂತ. ಆಗ ಯಾವ ಆಳಲ್ಲಿ ಗೊತ್ತಾಗಿಲ್ಲಂತೆ ಮಡಿಸರದಲ್ಲಿ ಮಾಡಿದ್ವಿ 2,000 ಜನಕ್ಕೆ. ಅಲ್ಲಿ ಇವತ್ತಿಗೂ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ತುಂಬಲೇ ಇಲ್ಲ. ಬೆಂಗಳೂರಿನಾಗೆ ಗಾರ್ಮೆಂಟ್ ಹೋಗೋರು ಅಲ್ಲಿ 20,000-30,000 ಸಂಬಳ ಬರೋದಂತೆ, 10,000 ಬರೋದಂತೆ. ಅಲ್ಲಿ ಮನೆ ಬಾಡಿಗೆ ಹಾಲು ತುಪ್ಪು ಮೊಸರಿಗೂ ನೀರಿಗೆ ಆಗೋಗ್ತೈತೆ ಎಲ್ಲ ಕೊಡ್ಕೋಬೇಕಲ್ಲಿ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನೀವೆಲ್ಲ ಇಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಜನ ಗಾರ್ಮೆಂಟ್ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಹೋಗೋರು ಬರ್ತೀವಿ ಅಂದ್ರೆ ತಪ್ಪು ಗುಡಿಬಂಡೆ ಕೂಡ ಗಾರ್ಮೆಂಟ್ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಮಾಡಲಿ. ಅದಾಗೆ ನಮ್ಮ ಇಲ್ಲ ಇವೆಲ್ಲ ಕೂಡ ಶಾಶ್ವತ ಕೆಲಸ. ಕೆರೆ ನೀರು ತರೋದಾಗ್ಲಿ ಗಾರ್ಮೆಂಟ್ ಮೇಲೆ ತರೋದಾಗ್ಲಿ ಮತ್ತೆ ನ್ಯಾಷನಲ್ ಹೈವೇ ಕೂಡ ಫುಟ್ಪಾತ್ನಿಂದ ಹಿರಿಯೂರು ಮಾಡಿಸಿರ ಈ ಗುಡಿಬಂಡೆಗೂ ನಾಗೇನಹಳ್ಳಿ ಮಧ್ಯೆ ಹೋಗ್ತೈತೆ ನ್ಯಾಷನಲ್ ಹೈವೇ. ಇಲ್ಲಿಂದ ಅಮರಾವತಿ ಹಿರಿಯೂರು ಹೋಗ್ತೈತೆ. ಅದರಿಂದ ಗುಡಿಬಂಡೆ ಬಹಳಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ ಆಗ್ತೈತೆ. ಮೊನ್ನೆ ಸೋಮಣ್ಣ ಅವ್ರು ಬಂದಿದ್ರು, ರೈಲ್ವೆ ಮಿನಿಸ್ಟರ್ ನಮ್ಮ ಸೋಮಣ್ಣ ಅವರು ರೈಲ್ವೆ ಮಿನಿಸ್ಟರ್, ಸೆಂಟ್ರಲ್ ರೈಲ್ವೆ ಮಿನಿಸ್ಟರ್ ಶ್ರೀನಿವಾಸ ಎಲ್ಲ ಬಂದಿದ್ರು, ಮಾತಾಡಿದ್ವಿ. ಹಿಂದೂಪುರದಿಂದ ಹಿರಿಯೂರಿಗೆ ರೈಲ್ವೆ ಲೈನ್ ಹಾಕ್ಬೇಕು, ಹಿಂದೂಪುರಿಗೆ ಗುಡಿಬಂಡೆ ಅಮರಾವತಿ ರೈಲ್ವೆ ಲೈನ್ ಹಾಕ್ಬೇಕಂತ ಕೇಳಿದ್ವಿ. ಈಗಾಗಲೇ ಮಡಿಕೇರಿಯಲ್ಲಿ ರೈಲ್ವೆ ಲೈನ್ ಬಹಳ ಸ್ಪೀಡ್ ಆಗಿ ನಡೀತಾ ಇದೆ. ಕೇವಲ ನೆಕ್ಸ್ಟ್ ಈ ಜನವರಿಯಿಂದ ನೆಕ್ಸ್ಟ್ ಜನವರಿಗೆ ಮಡಿಕೇರಿಗೆ ರೈಲ್ ಬಂದೇ ಬರ್ತಾ ಕೇವಲ ವರ್ಷದಲ್ಲಿ ಪಾವಗಡಕ್ಕೆ ಇನ್ನು 4 ತಿಂಗಳಲ್ಲಿ ಪಾವಗಡಕ್ಕೆ ಬಂದೈತೆ. ಆದ್ರೆ ಒಂದು 7-8 ತಿಂಗಳಿಗೆಲ್ಲ ಮಡಿಕೇರಿ ರೈಲ್ವೆ ಲೈನ್ ಕಂಪ್ಲೀಟ್ ಆಗೈತೆ, ಸ್ಪೀಡ್ ಆಗಿ ನಡೀತೈತೆ. ರೈಲ್ ಕೂಡ ಹೋಗಿ ಬೆಂಗಳೂರು ಹೊರಡ್ಬೋದು. ಬೆಂಗಳೂರಿಗೆ ಎಷ್ಟು ಮಾಡಕ್ಕೆ 20 ರೂಪಾಯಿ ಚಾರ್ಜ್ ರೈಲ್ಗೆ ಹೋಗ, ಬರೀ 20 ರೂಪಾಯಿ ಬಹಳ ಕಡಿಮೆ ರೈಲ್ನಲ್ಲಿ ಚಾರ್ಜ್ಗಳು. ಇವೆಲ್ಲ ಶಾಶ್ವತ ಕೆಲಸಗಳು. ಶಾಶ್ವತ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ನೀವೆಲ್ಲ ಸಹಕಾರ ಇರ್ಬೇಕು. ಸಹಕಾರ ಇರ್ಬೇಕಂತ ಇವ್ರು ಪಾರ್ಟಿ ಅಂದ್ಕೊಂಡು ವೇಳಾಪತ್ರ ಮಾಡ್ಬೇಕು. 5 ವರ್ಷ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಏನೋ ಒಂದು ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ ಹೇಳಿ. ನಿಮ್ಮೂರಲ್ಲಿ 20 ಮಣ್ಣು ಹಾಕಿದ್ರೆ 130 ಬಾಟ್ಲಿ ಸಿಮೆಂಟ್ ಹಾಕಿದ್ರೆ ಎಲ್ಲ ಹಾಕಿದ್ರೆ ಹಾಕಿದ್ರೆ ಅದಕ್ಕೆ ನೀವು ತಿಳ್ಕೊಬೇಕಿದೆಲ್ಲ. ಇವೆಲ್ಲ ನೀವು ಓಟನ್ನು ಹಾಕೋದ್ರಿಂದ ಪಾರ್ಟಿ ಗೆಳೆಯೋದ್ರಿಂದ ಇವೆಲ್ಲ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮ ಆಗಕ್ಕೆ ಸಾಧ್ಯ. ಶಾಶ್ವತ ಆಸ್ಪತ್ರೆ ಆಗ್ಬೋದು, ಕೆರೆ ನೀರು ಆಗ್ಬೋದು, ಫ್ಯಾಕ್ಟ್ರಿಗಳಾಗ್ಬೋದು, ರೈಲ್ವೆ ಲೈನ್ ಆಗ್ಬೋದು, ನ್ಯಾಷನಲ್ ಹೈವೇ ಆಗ್ಬೋದು, ಇವೆಲ್ಲ ಶಾಶ್ವತ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಬರೇ ನಾನು ಶ್ರೀನಿವಾಸಪುರದಿಂದ ಮಧುಪಟ್ಟಪ್ಪನ ಲಕ್ಷ್ಮೀನರಸಪ್ಪನ ಮಾಡಿದ್ರೆ ಆಗಲ್ಲ. ಅದು ಜನಗಳೆಲ್ಲ ಸಹಕಾರದಲ್ಲ ನೀವೆಲ್ಲ ಮಾಡಕ್ ಸಾಧ್ಯ ಅಲ್ಲದಲ್ಲ. ಅದಕ್ಕೆಲ್ಲ ನಿಮ್ಮ ಹಳ್ಳಿಗಳಿಗೆಲ್ಲ ಸಹಕಾರ ಮಾಡ್ರಿ. ಇನ್ನ ಹೆಚ್ಚಿನ ರೈತರಿಗೆ ಮಣಸರಾಗಿ ಒಂದು ಇದು ಕೂಡ ಬಂದಿದೆ, ಏನು ಮಿಲಿಟರಿ ಡಿಫೆನ್ಸ್ ಹಬ್ಬ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಬಂದೈತೆ. 6,000 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಅದು. ಸಾವಿರಾರು ಜನ ಕೆಲಸ ಮಾಡೋದು. ಮಣಸರಾಗಿ ಇನ್ನೊಂದು ಈ ಸೋಲಾರ್ ಬಿಸಿಲಿನಲ್ಲಿ ಕರೆಂಟ್ ಉತ್ಪತ್ತಿ ಮಾಡೋದು. ಬಿಸಿಲಿಗೆ ಇಷ್ಟವರೆಗೂ ನೀರಿನಲ್ಲಿ ಉತ್ಪತ್ತಿ ಮಾಡೋರು, ಬೊಕ್ಕಲ್ಲಿ ಉತ್ಪತ್ತಿ ಮಾಡೋರು, ಇವಾಗ ಬಿಸಿಲಿಗೆ ಕರೆಂಟ್ ಉತ್ಪತ್ತಿ ಮಾಡೋದು. ಆ ತರ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಬಂದೈತೆ ಮಾಡ್ಸಕ್ಕೆ. ಆದಷ್ಟು ಬೇಗ ಮಣಸರಾಗಿ ಕೂಡ ಗುಡಿಬಂಡೆ ಕೂಡ ಸೋಲಾರ್ ಹಬ್ಬ ಬಂದೈತೆ. ಗುಡಿಬಂಡೆ ಮಂಡಲ ಕೂಡ ಹಾಗೆ ಜಮಲ್ ಬಂಡೆ ಅಂತ ನಾಗೇನಹಳ್ಳಿ ಚಿತ್ರಪಿ 20 ರೂಪಾಯಿ ಅದ ನೋಡಿದಾಗ ಈ ಕಡೆ ಮುತ್ಕೂರಿಂದ ಇಟ್ಕೆಯಲ್ಲಿ ಆ ಕಡೆ ಒಳ್ಳೆಯವರು. ಇವೆಲ್ಲ ಶಾಶ್ವತ ಕೆಲಸಗಳು, ಒಂದಿನಕ್ಕೆ ಆಗೋದಲ್ಲ. ಶಾಶ್ವತ ಕೆಲಸ ಆಗುವಾಗ ದಯವಿಟ್ಟು ನೀವೆಲ್ಲ ಸಹಕಾರ ಮಾಡ್ರಿ, ನೀವೆಲ್ಲ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ರಿ, ನೀವೆಲ್ಲ ಸಹಾಯ ಇದು ಮಾಡಿ ತಪ್ಪಾಗಿ ಗುಡಿಬಂಡೆ ಮಂಡಲನ ಬ್ರಹ್ಮಾಂಡವಾಗಿ ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡ್ತು ಅಂತ ಹೇಳಿ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳ್ತಾ, ಮತ್ತೆ ಶಬೀರ್ ಅವ್ರಿಗೆ ನಿಜವಾಗ್ಲು ಶಬೀರ್ ಬಹಳ ಭಕ್ತಿವಂತ. ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಹತ್ರ ಕೈ ಮುಗಿದೈತೆ. ಆ ಪೇಪರ್ನ ಬೇರೆ ನ್ಯೂಸ್ ಬರೀ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಪೂಜೆ ನಡೆಯೋದು, ಮಹಾನಗರ ಪೂಜೆ ಮಾಡಿದ್ರೆ ಪೇಪರ್ ಮಾಡೋದು. ಒಂದ್ ಕಡೆ ಮಹಾನಗರ ಪೂಜೆ ಮಾಡಿದ್ರೆ ಈ ಕಡೆ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ, ಕೊಂಕಲ್ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ, ಇನ್ನೊಂದು ಮತ್ತೊಂದು ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ.
ಕೂರುಗಳಾಗಿದೆ ಪೇಪರ್ ಇನ್ನೊಂದು ಪೇಪರ್ ಬಂದ್ರೆ ಭಕ್ತ ಅಷ್ಟು ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಅಂದ್ರೆ ದೇವರ ಭಕ್ತ ಅದರಿಂದ ಮಾಡಿದ್ರೆ ಇದು ಮಾಡಿದ್ ಬಹಳ ಒಳ್ಳೇದು ಪುಣ್ಯ ಇದು. ಆ ಮನುಷ್ಯನ ಎಷ್ಟೋ ದುಡ್ಡು ಖರ್ಚು ಮಾಡ್ತಾರೆ, ಇವಾಗ ಸತ್ಯಕ್ಕೆ ಎಷ್ಟು ಖರ್ಚು ಮಾಡ್ತಾರೆ, ದಿಕ್ಕೆಲ್ಲ ಖರ್ಚು ಮಾಡ್ಬಿಡ್ತಾರೆ. ಆದ್ರೆ ಇದು ಮಹಾಪುಣ್ಯಕ್ಕೆ ಎಷ್ಟೋ ಜನ ಕಣ್ಣಿಲ್ಲಂತ ಅಭಾಗ್ಯಗಳಿಗೆ ಕಣ್ ಕೊಡಂತ ಕಾರ್ಯಕ್ರಮ. ಕಾಲಿಲ್ಲೋದ್ರೆ ಅಡ್ಡಾಡ್ತಾರೆ ಕಟ್ಟೆ ತಗೊಂಡು, ಕೈಯಲ್ಲಿ ಹೋದ್ರೆ ಅಡ್ಡಾಡ್ತಾರೆ, ಕಣ್ಣಿಲ್ಲ ಕಷ್ಟ, ಬಹಳ ಕಷ್ಟ ಕಣ್ಣಿಲ್ದ ಯಾಕಾಗಲ್ಲ ಅಷ್ಟೇ. ಅಂತದ್ದು ಕಣ್ಣು ಭಾಗ್ಯ ಕೊಡುವಂತ ಕಾರ್ಯಕ್ರಮ ನಮ್ಮ ಶಬೀರ್ ಅವ್ರು ಮಾಡ್ತಾರೆ. ಅದಕ್ಕೆ ಸಹಕಾರವಾಗಿ ನಮ್ಮ ಶಂಕರ ಆಸ್ಪತ್ರೆ ಶಿವಪ್ರಕಾಶ್ ಅವರು ಕೂಡ ಸಹಕಾರ ಮಾಡ್ತಾರೆ. ಅವರೆಲ್ಲರಿಗೂ ಗುರುಬಂಡ ಮಂಡಲ ಜನಾಂಗದ ಪರವಾಗಿ ಎಲ್ಲರೂ ಹೃತ್ಪೂರ್ವಕವಾದ ಧನ್ಯವಾದಗಳು, ಅಭಿನಂದನೆಗಳು, ಕೃತಜ್ಞತೆ ಹೇಳ್ತಾ ಮತ್ತೆ ಮುಂದೆ ತಿಂಗಳು 15 ತಾರೀಕು ಮಡೇಶ್ವರದಲ್ಲಿ ಕ್ಯಾಂಪ್ ಇರ್ತದೆ. ಅದು ಇನ್ನೇ 6-13 ಆಗಿದಾರೋ ₹1 ಖರ್ಚಲ್ಲಿ ಹೋಗ್ರಪ್ಪ ಅಂತ ಹೇಳ್ರಿ. ಅವಾಗೆಲ್ಲ ಯಾರು ಹೆಣ್ಮಕ್ಳು ಆಗ್ಬೋದು, ಯಾರು ಗಂಡು ಮಕ್ಳು ಆಗ್ಬೋದು, ಅವಾಗ ಹೇಳಿ ಅವ್ರಿಗೆ ಕೂಡ ಆಪರೇಷನ್ ಮಾಡೋದ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡ್ಬೇಕಂತ ಈ ಸಂದರ್ಭದಿಂದ ಈ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟ ಶಬೀರ್ಗೂ ಮತ್ತು ಅವ್ರ ಮಿತ್ರ ಬೃಂದದವರಿಗೆಲ್ಲರೂ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು ಹೇಳ್ತಾ ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಜೈ ಹಿಂದ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಈಗ ಕಣ್ಣು ಆಪರೇಷನ್ ಮಾಡಿಸ್ಕೊಳ್ಳೋರಿಗೆ ಕಣ್ಣಿನ ಅರ್ಧ ಕೊಡ್ತಾರೆ. ಆಪರೇಷನ್ ಮಾಡಿಸ್ಕೊಳ್ಳೋರು ಕಣ್ಣು ಆಪರೇಷನ್ ಮಾಡಿ ಲೆನ್ಸ್ ಕೂಡ ಹಾಕ್ತಾರೆ. ಬರೀ ಕಣ್ಣು ಆಪರೇಷನ್ ಮಾಡಿಸ್ಕೊಂಡ್ರೆ ಬರೀ ಅಣ್ಣ ಕಡೆಯಿಂದ ಅಭಿನಯಿಸ್ಕೊಳ್ರಿ. ಸರಿ ಈಗ ನಮ್ಮ ಇನ್ನೊಬ್ರು ಬರೀ ಆಪರೇಷನ್ ಆಪರೇಷನ್ ಮಾಡಿಸ್ಕೊಂಡಿರೋದು ಯಾರು ಬರೀ ಆಪರೇಷನ್ ಆದಾಗ ಲೆನ್ಸ್ ಹಾಕಿ ಒಂದು ನಿಮಿಷ ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಒಂದು ನಿಮಿಷ. ಮಾನವ ಸೇವೆ ಮಾಧವ ಸೇವೆ. ಇಲ್ಲಿ ಮಡಸಿರೋಕ್ಕೆ 3 ತ್ರಿಮೂರ್ತಿಗಳಿದ್ದಾರೆ ನಮ್ಗೆ. ಆ ತ್ರಿಮೂರ್ತಿಗಳಿಂದ ಇದೆಲ್ಲ ಅಭಿವೃದ್ಧಿ ಬೇರೆ ನೀರು ಎಲ್ಲ ನಿಮಿಷ. ಇದು ಮತ್ತು ಈ ನಮ್ಮ MLC ವಿದ್ಯಾಸಂಸ್ಥೆಯವರಿಂದ ಶಂಕರ ಆಸ್ಪತ್ರೆ ಶಿವಣ್ಣ ಅವರಿಗೆ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಬೇಕು ಅಂತ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. ದಿವ್ಯಸೋಮಣ್ಣನ ಕೈಯಿಂದ ಶಂಕರ ಆಸ್ಪತ್ರೆ ಶಿವಣ್ಣ ಅವರಿಗೆ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ. ಮತ್ತು ಇಷ್ಟೆಲ್ಲ ಮಾಡಿರೋದು ಶೆಟ್ಟಿಗಣ್ಣ ಅವರಿಗೆ ಶ್ರೀನಿವಾಸ ಮೂರ್ತಿ ಅವರಿಂದ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡೋದು ಪ್ರೋಗ್ರಾಮ್ ನಿಮಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು. ಎಲ್ಲರೂ ಬಂದು ಸಹಕಾರ ಮಾಡಿದ್ರ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ, ಸಂತೋಷ. ಈಗ ಸಿಂಗಲ್ ವಿಂಡೋ ಅಧ್ಯಕ್ಷರು ಅದನ್ನ ಮುಂದೆ ಆಫೀಸ್ ಈಗ ಯೂರಿಯಾ ಗೊಬ್ಬರ ಎಲ್ಲ ಸಿಗುತ್ತೆ. ಇವಾಗ ಯೂರಿಯಾ ಬಂದಿದೆ, ಅದನ್ನು ಇವತ್ತು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಈಗ ರೈಲಿಗೆ ಎಲ್ಲರೂ ಅಂದ್ರೆ ನೀವು ಕಣ್ಣಿನ ಹಾಸ್ಪಿಟಲ್ ಬೇರೆ ಲೀಡರ್ ಎಲ್ಲ ಹೋಗಿ
చాలా ಪರ್ಫೆಕ್ಟ್ ಆಗಿತ್ತು ಎಲ್ಲ ರೋಡ್ ಮಂಡಲ್ ಗೇಟ್ ಇದು ಸ್ಟಾರ್ಟ್ ಫಸ್ಟ್ ತಗ್ಸಿರೋದು ಪ್ರಾಬ್ಲಮ್ ಇರೋದಕ್ಕೆ ಗುರ್ತಿಸಿ ಸರ್ ಮಂಡಲ್ ಹೆಡ್ ಕ್ವಾರ್ಟರ್ ಇವು ಯಾರಿಗೂ ಅಂತ ಕೊಡ್ತಾರೆ ಸರ್ ಬರ್ತಾ ಇರ್ತವೆ ಗೊತ್ತಾಯ್ತು ಇದೇನೆ ಅಲ್ಲಿಗೂ ಬರ್ತಾವಲ್ಲ ಬರ್ತಾ ಇರ್ತ ಬೇಡ ಅತಿ ಬೇಡ ಲೋಡ್ ಬರ್ತವೆ ಈಗ ಓಕೆ ಮೇಷು ಸ್ವಲ್ಪ ಈ ಕಡೆ ನೋಡ್ರಿ ಸರ್ ಇಲ್ಲಿ ಬಂದರೆ ಮಾತ್ರ ಕರೆಕ್ಟೇ ಮಾಡ್ಕೋಬೇಕು ಸರಿ ಬರಪ್ಪ ಸರಿ ಬರ್ರಿ ಸೂಪರ್ ಬಾ ಪರವಾಗಿಲ್ಲ ಅಲ್ಲೇ ಟವಲ್ ಹಾಕೊಂಡಿಲ್ಲ ಹಂಗೆ ಎಲ್ಲರಿಗೂ ಸೀನಿಯರ್ಸ್ ಉಳ್ಳೋನ್ ಕೂಡ ಕೇಳೋಣ ನಾನು ಮಂಜುನಾಥ್ ಕೊಡ್ತೀನಿ ವಿಡಿಯೋ ತೆಗಿರ ಬಂಗಿ ಗುಡ್ ಪಾಸ್ ಅದೇನೋ ಸೀನಿಯರ್ಸ್ ಉಳ್ಳೋನು ಸೊಸೈಟಿಗೆ 1 or 2 minutes ಬಂದು ಚೆನ್ನಾಗಿ ಕ್ಲಾರಿಟಿ ಕೊಡ್ರಿ ಸರಿಯಾಗಿ ಬಿಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಹೊರಗೆ ಗೊತ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಜೂಮ್ ಮಾಡ್ತಾರೆ ದೂರದಿಂದ ಹಂಗೆ ಹತ್ರ ಬಂದು ಅಲ್ಲ ಕ್ಲಾರಿಟಿ ಸರಿಯಾಗಿ ಬರಲ್ಲ ಅಂದ್ರೆ ಹೊರಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಫೋಟೋ ವಿಡಿಯೋ ಎಲ್ಲ ತೆಗಿ ಅಷ್ಟು ಫೋಟೋ ತೆಗಿ